అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. హాయ్, నా పేరు డాక్టర్ బి చంద్రకాంతరావు. నేను డెంటల్ డాక్టర్ని, ఇంటిగ్రేటెడ్ స్పెషలిస్ట్ని. ఈరోజు మనము ఎనర్జీ మెడిసిన్ గురించి తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఈ డిస్కషన్లో పాల్గొనడానికి, చర్చలో పాల్గొనడానికి మన అతిథికి హరిహరనాథరాజు గారు ఉన్నారు. నమస్కారం హరిహరనాథరాజు గారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరిహరనాథరాజు. నేను కాన్షియస్నెస్ ఎనర్జీ మెడిసిన్, ఫ్రీక్వెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. అంటే ఇలాంటి టెక్నాలజీ అనేది నాలాంటి డాక్టర్లు ప్రపంచం మొత్తం మీద 12 పీపుల్ ఉన్నారండి. ఇండియాలో నేను ఉన్నాను. ఎనర్జీ మెడిసిన్ అంటే విన్నాం, కానీ కాన్షియస్ మెడిసిన్ అంటే ఏంటో మాకు తెలియదండి. వెరీ గుడ్ అండి. కాన్షియస్నెస్ అంటే ముఖ్యంగా చెప్పాలంటేనండి, నేను ఒక డాక్టర్ని. అది కాకుండా నేను క్వాంటమ్ ఫిజిక్స్లో రీసెర్చ్ చేశానండి. క్వాంటమ్ ఫిజిక్స్? అవును సార్. మోస్ట్ అడ్వాన్స్డ్ సైన్స్. ఎగ్జాక్ట్లీ. దాని గురించి మనం ఇప్పుడు వింటున్నాం. ఎగ్జాక్ట్లీ. నేను ఆల్రెడీ 18 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నానండి. మా గురువు గారు డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు. సేగు కృష్ణ రమేష్. ఎక్కడ ఉంటారు ఆయన? ఆయన ప్రెసెంట్ అమెరికాలో ఉంటున్నారండి. ఆయన ఏంటి, మెడికల్లీ క్వాలిఫైడ్ డాక్టర్? మెడికల్లీ డాక్టర్ అండి. ఆయన అలోపతి డాక్టరు, ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్. ఆయన దీంట్లోకి ఎనర్జీ మెడిసిన్, క్వాంటమ్ ఫిజిక్స్, మీరన్న ఈ కాన్షియస్నెస్ వీటిలోకి వచ్చారు. ఆయన 39 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఒక కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేశారండి. ఏంటి ఇది కొత్త టెక్నాలజీ? ఎగ్జాక్ట్లీ. ఓకే. ఈ టెక్నాలజీ ఏంటంటే అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎనర్జీ, మేనిఫెస్టేషన్, ఎన్రిచ్మెంట్, ఫుల్ఫిల్మెంట్. దిస్ బేస్డ్ ఆన్ వేదిక్ సైన్స్. మన యొక్క సంస్కృతిలో భాగంగా ఉన్న వేదిక్ సైన్స్ నుంచి వచ్చింది. అవునండి. ఓకే. దీన్ని కొంచెం వివరంగా మా యొక్క వ్యూయర్స్ కి చెప్పగలుగుతారా? ఎగ్జాక్ట్లీ అండి. అంటే యూనివర్స్ లోనే ఎంతో శక్తి ఉందండి. ఆ శక్తిని మన బాడీ తీసుకుని మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. మన పాత రోజుల్లో అందరూ ఏంటంటే విశ్వానికి దగ్గరగా ఉండేవాళ్ళు, నేచర్ దగ్గరగా ఉండేవాళ్ళు, భూమి నుంచి ఎనర్జీ తీసుకునేవాళ్ళు, సూర్యుడి నుంచి ఎనర్జీ తీసుకునేవాళ్ళు, స్వచ్ఛమైన గాలి ఉండేది, స్వచ్ఛమైన నీరు ఉండేదండి. దాంతోపాటు సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి మనం బయట పడుకుని చంద్రుడి నుంచి ఎనర్జీ తీసుకునేవాళ్ళు. అంటే ఎప్పుడైతే నేచర్ మన దగ్గరగా ఉన్నామో విశ్వంలోని ఎనర్జీ మన బాడీ తీసుకుని మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మనం అందరం జైళ్ళల్లో ఉన్నట్టు అనమాట. ఇంట్లో ఉన్నట్టంటే చంద్రుని చూడము, సూర్యుడిని చూడము, మనం పీల్చిన గానే మనం పీలుస్తూ ఉంటాము, మన భూమికి టచ్ కాము, కాంక్రీట్ దాని మీద ఎప్పుడు చెప్పులు వేసుకుని ఉంటాము. అంతేనే. ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏ జబ్బులకు ఉపయోగపడుతుంది ఇది? మేము చేసేది ఏంటంటేనండి, సెల్యులర్ లెవెల్లో ట్రీట్మెంట్ చేస్తామండి. అంటే ఒక కణ లెవెల్లో. అవునండి. మామూలుగా మందులన్నీ కూడా మనం అనుకునే ఈ హార్ట్ మెడిసిన్, బ్రెయిన్ మెడిసిన్, కిడ్నీ మెడిసిన్, లివర్ మెడిసిన్ అట్లా అంటారు. అవునండి. కానీ మీరు కణానికి వెళ్తున్నారు. సెల్యులర్ లెవెల్లో అండి. అంటే ఎట్లా వెళ్తుంది, సెల్కి ఎట్లా వెళ్తుంది? ప్రతి సెల్లోని కూడా -70 to -90 మిల్లీవోల్ట్స్ ఎనర్జీ మన మైక్రోకాండ్రియాలో స్టోర్ అయి ఉంటుంది. యాక్చువల్గా మన హెల్తీ కణంలో ఉన్న మైటోకాండ్రియాలో అంత శక్తి ఉంటుందండి. ఆ ఎనర్జీ కనుక తగ్గినప్పుడు -60 అయింది అనుకోండి, పెయిన్ వస్తుందండి ఎవరికైనా సరే. ఓహో, మనకి ఎట్లయితే మనకి ఆక్సిజన్ 85, 100 ఉండాల్సింది 90, 80, 70 వస్తే పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకున్నాము, షుగర్ ఎక్కువ అవుతుందా తక్కువ ఉందంటే పెట్టుకున్నాము. మరి అట్లా ఈ ఎనర్జీని కూడా కొలవచ్చండి. ఎలాగా? -60 నుంచి -50 అయింది అనుకోండి, ఎడిమా వస్తుందండి, వాపులు వస్తాయి. వాపు ఎదురు వచ్చిందంటే కారణం మన మైక్రోకాండ్రియాలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినట్టే. -40 అయింది అనుకోండి, బీపీ, షుగర్, థైరాయిడ్ అన్ని వస్తాయి. ఓహో, ఇదొక డిజార్డర్స్ అండి. అంటే ఈ ఎనర్జీ నాడి చూసినట్టుగా, బీపీ చూసినట్టుగా, పల్స్ చూసినట్టుగా, అవునండి, చెస్ట్ ఎక్స్రే తీసుకున్నట్టుగా, మనకి అన్ని ఉన్నట్టుగా ఈ ఎనర్జీ చూస్తే మీరు మామూలుగా చెప్పేస్తారు, మీకు శరీరంలో వాపు వచ్చింది అని చెప్తారు, తెలిసిపోతుంది. అవునండి. అది ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుందో కూడా చెప్పగలుగుతామండి. -30 అయింది అనుకోండి, క్యాన్సర్, ట్యూమర్ వస్తుంది. అంటే మన యొక్క మనిషిని వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చూసిన వెంటనే వాళ్ళు ఏ రకమైన జబ్బులతో బాధపడతారో కూడా చెప్పొచ్చు అనమాట, తెలిసిపోతుంది. ఇది మరి జబ్బులు వచ్చిన వాళ్ళకి
జబ్బులు వచ్చిన వాళ్ళు తగ్గించుకోవచ్చు అండి, రాబోయే వాళ్ళు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ జబ్బు అనేది ఈ రోజు రాదు కదండి. అంటే మనం బ్లడ్ లెవెల్లోకి వచ్చిన తర్వాత మనం ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. మేమేం చేస్తున్నామంటే ఎనర్జీ లెవెల్లోనే ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని ప్రివెంట్ చేసుకుంటాం వల్ల మామూలుగా మనం మూత్ర పరీక్షలు, రక్త పరీక్షలు ఇటువంటివి చేస్తున్నాం. అవునండి. కానీ ఇదేంటి మీరు ఎనర్జీ పరీక్ష, ఎనర్జీ లెవెల్లోనే మనం స్కాన్ చేసి దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి దాని తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కనుక మనందరం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. రాజు గారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో క్వాంటమ్ ఫిజిక్స్, ఎనర్జీ తోటి మనము మనిషికి వచ్చే జబ్బుల్ని కనుక్కోవచ్చు, రాబోయే జబ్బుల్ని కనుక్కోవచ్చు, దాన్ని తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు కదా. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ అన్నారు, మన వేదిక్ సైన్స్లో అన్నారు. వేదిక్ సైన్స్లో ఎక్కడుంది ఇది, ఏ విధంగా ఉండింది? యాక్చువల్గా అంటేనండి నేను ఇప్పుడు 3 రకాలుగా చెప్పబోతున్నాను ఈ సబ్జెక్ట్ని. అంటే నేను ఎనర్జీ డాక్టర్ అండి. ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో సైంటిఫిక్గా రీసెర్చ్ చేసాం. ఇది కాకుండా నేను శంబాలా వెళ్ళొచ్చానండి, హిమాలయాస్లో అంటారు. అవునండి. అక్కడికి ఫిజికల్గా ఎవరు వెళ్ళలేదండి, ఇప్పుడు వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. నేను ఫిజికల్గా వెళ్ళి విట్నెస్ చేసి వచ్చే పర్సన్ అనమాట. ఓకే. నేను మా గురువు గారు ఎవరైతే డాక్టర్ సేగుకృష్ణ రమేష్ గారు ఉన్నారో ఆయన 2012లో వెళ్ళి రావడం జరిగిందండి. కానీ ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను. కానీ ఇప్పుడు 2016లో నేను ఫిజికల్గా వెళ్ళి రావడం జరిగిందండి. అంటే హిమాలయాల్లో 1000 years 2000 years నుంచి యోగులు ఉంటారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటారు, మనకు కనపడరని చెప్తా ఉంటారు. అది నిజమేనా? 100% అండి. శంబాలా అనేది ఏంటంటేనండి ఇది ఇన్విజిబుల్ అనమాట. ఇప్పుడు మన ఫోన్ ఉందనుకోండి, పై కనిపించేంత హార్డ్వేర్, లోపల ఉన్నది సాఫ్ట్వేర్. అలాగే టెంపుల్స్, చర్చ్, మసీదు, గురుద్వారా ఇవన్నీ హార్డ్వేర్ అవుతే ఈ భూ ప్రపంచానికి శంబాలా సాఫ్ట్వేర్. ఓకే, అంతేనండి. స్వర్గం అని అంటే ఎనర్జీ దృష్టిలో స్వర్గం కానీ ఫిజికల్ గా కాదు, ఎక్స్పీరియన్స్ అండి. అంటే శంబాలా అనేది టోటల్ ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరి అనుభవం వాళ్ళదండి. మీరు శంబాలా వెళ్ళారు, నేను వెళ్ళాను, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అందరం గుడికి వెళ్తాము, గుడికి వెళ్తే కొంతమంది కావాలని ఏదో మొక్కుకొని వెళ్తారు, కొంతమంది ఏమో ఎవరితోటో తోడుగా వెళ్తారు, కొంతమంది ఏమో ఏదో చూసొద్దామని వెళ్తారు నమ్మకంతో వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఏదో ఒక తల వెంట్రుకలు ఇవ్వాలనో లేకపోతే మొక్కు తీర్చుకుందామనో నేను మొక్కాలని కూడా అంటూ ఉంటారు. పెళ్ళైన తర్వాత కంపల్సరీగా తిరుమల వెళ్ళి రావాలంటారు, లేకపోతే అన్నవరం వెళ్ళి వ్రతం చేసి రావాలంటారు, ఇటువంటివి అంటారు కదా. అలానే చాలామంది ఉమ్రా కూడా వెళ్తూ ఉంటారు, ముస్లిమ్స్ అందరూ కూడా వాళ్ళు సౌదీ అరేబియాలో వెళ్తానంటారు కదా. అలానే రోమ్లో ఉన్న వాటికన్ సిటీకి వెళ్తూ ఉంటారు. అలానే శంబాలా అనేది ఒక అద్భుతమైన ప్లేస్ అనమాట. అంటే ఇది మన ఫిజికల్ గా వెళ్ళటం అనేది అందరికి పాసిబిలిటీ కాదంటారు. అంటే వెళ్ళొచ్చండి, ప్యూరిటీ ఉండాలి ఫస్ట్. అంటే దేహ శుద్ధి ఉండాలి, తర్వాత వాక్ శుద్ధి ఉండాలి, నిజమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. ఓకే, ఇవాళ అంతా ప్రపంచంలో అబద్ధాలే మాట్లాడుతున్నారు. అంటే అందరూ కాదు, కొంతమంది ఆల్రెడీ ప్యూరిటీ పీపుల్ ఉన్నారు. అలాగే మనోశుద్ధి ఉండాలి, మైండ్ ఎప్పుడు కూడా 0 స్టేటస్ లో ఉండాలి, అంటే ఆత్మశుద్ధి ఉండాలి. ఈ 4 ఉంటే కనుక మీరు శంబాలా వెళ్తాకి మీకు అవకాశం దొరుకుతుంది. అంటే ఈ శంబాలాలోకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఎనర్జీ, మన యొక్క బిహేవియర్ కానీ మన యొక్క ఎన్లైటన్మెంట్ కానీ అంటాం కదా, అవేర్నెస్ చాలా డిఫరెంట్ ఉంటుంది అంటారు. అన్నీ మారిపోతాయండి, టోటల్లీ మీ పర్ఫెక్షనే మారిపోతుంది. ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, డిసిప్లిన్ తెలుస్తుంది, వాళ్ళ ఇంటిలో కానీ గౌరవించడం కానీ ఏదైతే వర్క్ కల్చర్ వస్తుందో మానసికంగా కూడా మారుతారంటారు. అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానండి, మీరు సమాధానం చెప్పండి. మీరు చంద్రకాంత్ గారు కదా, మీరు ఎందుకు పుట్టారు చెప్పండి సమాధానం. చాలా మందికి ఎందుకు పుట్టామో తెలియదు, తల్లిదండ్రులు కలిశారు కాబట్టి పుట్టారంటారు. ఎందుకనంటే మనం అందరం అనుకునేది ఏంటి, మాకు తల్లిదండ్రుల నుంచి మేము పుట్టామని చెప్తారు. ఎందుకు పుట్టామంది పుట్టిన వెంటనే ఎవరికీ తెలియదండి. నేను తర్వాత మనం పెరగటం, చదువుకోవటం వీటితోటే కానీ అసలు ఎందుకు పుట్టామని అంటే చాలామంది పుట్టామంటారు. సరే, ఎందుకు బతుకుతున్నారు, ఎవరి కోసం బతుకుతున్నారు, దేనికోసం బతుకుతున్నారు? మనం బతకాలి అని అంటే ఏదో ఒకటి పుట్టిన తర్వాత తినటానికి బతుకుతాం. ఫస్ట్ థింగ్ ఏంటి, మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రాణంతో ఉండటానికి బతుకుతాం ప్రతి ఒక్కళ్ళు, మిగతా యానిమల్స్ లాగా. అలానే తినటం, ఆహారం కావాలి కాబట్టి ఆహారం పని చేసుకుంటాం, ఏదో ఒకటి తెచ్చుకుంటాం. అలానే నిద్ర లేకపోతే బతకలేం కదా. ఈ 3 మాత్రం మనకి చాలా కంపల్సరీ అండి. నిద్ర లేకుండా ఉండలేము, తిండి లేకుండా ఉండలేము, జీవం లేకుండా ఉండలేము. ఎగ్జాక్ట్లీ. సరే, 3వ క్వశ్చన్, మీ పర్పస్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ నుంచి డెత్ ఆఫ్ బర్త్ వరకు స్పాన్ ఆఫ్ లైఫ్లో మిమ్మల్ని పర్పస్ అంటే మీరు అడిగారు కదా శంబాలా గురించి తెలియాలంటే ఈ 3 గురించి ప్రతి ఒక్కరికి తెలుసుకునే అవకాశం
తెలుసుకోవాలి కంపల్సరీ. రాను రాను ఈ అల్లోపతి ట్రీట్మెంటు చేస్తూ ఉన్న క్రమంలో కోవిడ్ టైంలో మాకు షాక్ తగిలింది. ఏమిటి ఆ షాకు అని అంటే, డెంటల్ డాక్టర్స్ క్లినిక్లన్నీ క్లోజ్ అయిపోయాయి. ఎందుకు క్లోజ్ అయిపోయాయి క్లినిక్? ఎమర్జెన్సీ లేదు కాబట్టి కాదు, నోటి ద్వారానే స్ప్రెడ్ అయిపోతుంది కదా. అంతే కదా, దగ్గినా కానీ తుమ్మినా కానీ గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనుకుంటే హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇక మళ్ళీ డెంటల్ ప్రొఫెషన్ ఉంటుంది అనుకోలేదు. మీరు ఈ ఎనర్జీ మెడిసిన్ గురించి చెబుతుంటే, క్వాంటమ్ సైన్స్ గురించి చెబుతుంటే, ఒక 2 ml వైలు ప్రపంచంలో ఎక్కడో లీక్ అయిపోయి ప్రపంచాన్ని ప్యారలైజ్ చేసేసింది. చాలా మనం బోర్డర్స్ క్లోజ్ చేసుకున్నాం, ఇళ్ళకే పరిమితం అయ్యాం. అవును. కోవిడ్ మనకేం నేర్పింది? మీ అందరూ ఇక మళ్ళీ మీ ప్రాణం కోసం పోరాడాలి, ప్రే చేయండి అన్నారు. పోరాటం కూడా లేదు, ప్రార్థనలు చేసుకునేండి అనే స్టేజ్కి వచ్చింది. ఆ స్టేజ్ నుంచి ఈరోజు మనం మాస్క్ లేకుండా ఇక్కడ కూర్చోగలుగుతున్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం. అంటే ఈ విశ్వంలో ఏదో ఒక శక్తి ఉంది అని ఇప్పుడు నమ్మకం కలుగుతుంది నాకు. మీరు చెప్పినప్పుడు యూనివర్సల్ పవర్ అంత మొత్తం యూనివర్సల్ పవర్, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? తప్పనిసరిగానండి. అందుకు నేను శంబాల గురించి ఎందుకు చెప్పానంటేనండి, మన ఫస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు పుట్టాము, ఎందుకు బతుకుతున్నాము, మన పర్పస్ ఏంటంటే టోటలీ స్పిరిచువల్ అండి. ఇది హై స్పిరిచువల్ పవర్ అనమాట. అంటే నేను ఏమంటానంటే, ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అంతా కూడా యూనివర్సల్ పవర్. విశ్వంలో ఉన్న శక్తి మన బాడీలోకి వచ్చి మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. కాకపోతే మనం యూనివర్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, ఈ శంబాలా శక్తితో అప్డేటెడ్ సైన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న రేడియేషన్ ఉంటుంది, చుట్టూ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, ఇవన్నీ మన బాడీలోకి తీసుకెళ్ళి మన బాడీలో ఎనర్జీ తగ్గిపోవటం వల్ల రకరకాల ఎనర్జీ తగ్గుద్దంటారు. 100% సైంటిఫిక్లీ ప్రూవ్ అయిందండి అది. మరి దాన్ని మనం వాడొద్దు అంటే కాదండి, హ్యాపీగా మీరు వాడుకోవచ్చు. అయినా సరే అది మన బాడీలోకి రాకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మన హారాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇది శంబాలా 360 సొల్యూషన్స్ అని మేము ఒక టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. కొత్త టెక్నిక్ అండి. దాని గురించి 100% అండి. అంటే మన ఎనర్జీ ఫీల్డ్ ఎన్హాన్స్ అవ్వాలి. ఎప్పుడైతే మన ఎనర్జీ ఫీల్డ్ తగ్గిపోయిందో, నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడూ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఎక్కడికెక్కడ. మన ట్రాన్స్ఫర్ అయినప్పుడు మన పాజిటివ్ ఎంత వస్తుందో నెగిటివ్ కూడా అలా వచ్చేస్తుంది. అంటే నెగిటివ్ రాకుండా మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. అలా ప్రొటెక్ట్ చేసుకుంటాకి ఇక్కడ శంబాలా సొల్యూషన్స్ అనేవి, మేము ఒక పేషెంట్ మా దగ్గరికి వస్తే కనుక మొత్తం అతని డేటా అంతా తీసుకుని అతను డయాగ్నోస్ చేసి వాడికి ఏ ప్రాబ్లం ఉంది అనేది అంతా ఐడెంటిఫికేషన్ చేసి అతన్ని ఎన్హాన్స్ చేస్తామండి. ఆటోమేటిక్ ఎప్పుడైతే ఎన్హాన్స్ చేసామో వాడికి ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది కూడా ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి మా దగ్గర. ఫ్రీక్వెన్సీ మెడిసిన్ ఇది పేటెంటెడ్ టెక్నాలజీ అండి, మేడ్ ఇన్ జర్మనీ అనమాట. అంటే ఇక్కడది కాదు, ఇది ఇండియాది కాదు. జర్మనీ అండి. అంటే ఇండియాదే, ఇండియన్ సైన్సే. మన వాళ్ళు సాంస్క్రిట్లో చదువుకుని మన లాంగ్వేజ్, సాంస్క్రిట్ లాంగ్వేజ్ని వాళ్ళు పట్టుకుని వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు ఇండియా వచ్చి ఇండియాలో మన ఋషుల్ని వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి ఇన్పుట్స్ తీసుకుని మళ్ళీ క్వాంటమ్ ఫిజిక్స్లో దాన్ని ఎన్హాన్స్ చేసి వాళ్ళు ఈ ఫ్రీక్వెన్సీని లాక్ చేశారు. లాక్ చేసి ఆ ఫ్రీక్వెన్సీని మనం ఏ ఫ్రీక్వెన్సీ కావాలితే ఆ ఫ్రీక్వెన్సీ మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకోవచ్చు. అంటే బ్యాంక్ మనం ఎట్లయితే ఫోన్లో మాట్లాడుకుంటున్నామో అంతే మనం కనెక్ట్ అవుతాము. ఆ విధంగా ఆ ఫ్రీక్వెన్సీ కనుక కనెక్ట్ అయితే మన శరీరం లోపల మార్పులు వస్తాయి అంటారు. 100%. ఇప్పుడు పెయిన్ ఉందనుకోండి, ఎవరికైనా ఎనీ పెయిన్ ఉంటే కనుక ఒక 20 minutesలో మీ కళ్ళ ముందు పెయిన్ తగ్గించేస్తా. ఎనీ పెయిన్, మనిషిని టచ్ చేయకుండా ఏ టాబ్లెట్ అక్కర్లేదు, ఆపరేషన్ అక్కర్లేదు, ఎనీ పెయిన్ బాడీకి హీల్ చేసుకునే కెపాసిటీ ఉందండి. ఎప్పుడైతే మనం ఆ ఫ్రీక్వెన్సీస్ ఇది FDA అప్రూవల్ కూడా వచ్చిందండి. US FDA అప్రూవల్ కూడా వచ్చింది. ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీస్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా అప్రూవల్ కూడా వచ్చిందండి. ప్రపంచంలో 60 దేశాల్లో ఎక్స్పాండ్ చేసాం. ఇంకా అలా 200 కంట్రీస్ కూడా ఫ్యూచర్లోకి వెళ్ళబోతుంది. అంటే 1980లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఎలా అయితే వచ్చిందో ఇప్పుడు కూడా ఈ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అనేది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇది ఫ్యూచర్లో అందరికీ ఎక్స్పాండ్ అవుతుంది, అందరికీ అవసరమే. అంటే ఈ టెక్నాలజీ వల్ల మన ఇండివిజువల్ సెల్స్ అన్ని కూడా ఎనర్జీలో మార్పు రావటం వల్ల శరీరంలో రిపేర్ జరుగుతుంటారు. అంతే, సెల్ యాక్టివేట్ అవుతుంది, టిష్యూ యాక్టివేట్ అవుతుంది, ఆర్గాన్ యాక్టివేట్ అవుతుంది, సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మా కాన్సెప్ట్ ఏంటంటే రివర్స్ డిసీజ్, రివర్స్ ఏజ్. దీనివల్ల మన ఎనర్జీ యొక్క క్వాంటమ్ ఎనర్జీ ఏదైతే మీరు అంటున్నారో ఈ ఎనర్జీ మెడిసిన్ ద్వారా రివర్సింగ్ ఏజ్ చేయొచ్చు, రివర్సింగ్ ద డిసీజ్ కూడా చేయొచ్చు. అన్ని డిసీజ్, క్యాన్సర్స్ కానీ అన్ని. ఇవాళ మరి ఈవెన్
కోవిడ్ లాంటి జబ్బులు కూడా తగ్గించవచ్చు. అన్నీ తగ్గుతాయి. మీ ఇమ్యూన్ సిస్టమ్ పెరిగింది అనుకోండి, మీకు ఇప్పుడు అందరికీ కోవిడ్ రాలేదు కదా, ఎవరికైతే ఇమ్యూనిటీ తగ్గిందో వాళ్ళకి వచ్చింది. మీరు ఎప్పుడైతే ఇమ్యూనిటీ హై లెవెల్లో ఉన్నప్పుడు మీకు ఏది అటాక్ అయ్యే కరెక్టే, మీరు అన్నది కరెక్టే. చాలా మంది ఎవరికైతే భయంగా ఉందో వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, వాళ్ళు ఎక్కువ రోజులు సఫర్ అయ్యారు, కొంతమంది పైకి కూడా వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ. మరి కొంతమంది అసలు హాస్పిటల్ ముఖమే చూడలేదు. అంతే కదండి. అంటే పిల్లల్లో చాలా మంది ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ ఉందో వాళ్ళకి ఏమీ రాలేదు. అంటే కోవిడ్ అనేది లో ఫ్రీక్వెన్సీ, అది లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళని అటాక్ చేసింది. మీరు ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీలో ఉన్నారో లో ఫ్రీక్వెన్సీ మిమ్మల్ని ఏం చేయదు. అంటే దీని అనుభవం మీకు కోవిడ్ టైంలో ఏమన్నా ఉందా? 100%. నాకు కూడా కోవిడ్ వచ్చిందండి. నేను కూడా ఢిల్లీలో ఉన్నాను, తాజ్ ప్యాలెస్లో. అప్పుడు నాకేం సింటమ్ ఏమీ లేదు. నేను ఆటోమేటికల్లీ టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చేసింది. ఇమీడియట్లీ నేను ఫ్లైట్లో వచ్చేసాను, హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మా అబ్బాయి ఏమన్నాడంటే, చెక్ చేసుకోండి ఎందుకంటే మంచిది కాదు, ఒకసారి చెక్ చేస్తామంటే లంగ్స్ కెపాసిటీ 60 to 70% లాస్ అయిపోయింది. టెస్ట్ అంతా చేసిన తర్వాత 60 to 70% పనిచేయట్లేదండి. ఇమీడియట్లీ నేను నా టెక్నాలజీ ఏదైతే ఉందో అదంతా నేను వాడాను. విత్ ఇన్ 15 daysలో మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు మీకు కోవిడ్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు? ఎందుకంటే రోజు నేను ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాను కదా. ఓహో, ఎవ్రీడే మన సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసినట్టు ఆటోమేటిక్గా బాడీలో ప్రతి సెల్ని యాక్టివేషన్ చేసుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు యోగా చేస్తారంటారు, మెడిటేషన్ చేస్తారంటారు, అట్లానే ఈ ఎనర్జీ ఈ ఇన్పుట్స్ కూడా మీరు ఇచ్చుకుంటారు. అంటే ఇప్పుడు యోగా చేసినా మెడిటేషన్ చేసినా ఎనర్జీ వస్తుందండి, కానీ అది అడవిలోకి వెళ్ళి చేయాలి, లేకపోతే హిమాలయస్లోకి వెళ్ళి చేయాలి. మరి మనం కాంక్రీట్ జంగిల్లో చేయకూడదు. చేస్తే డ్రాప్ అయిపోతుంది, మీకు వస్తుంది ఎనర్జీ. మరి మీరు సెల్ ఫోన్ పట్టుకున్నారు, ఆటోమేటిక్లీ డౌన్ అయిపోతుంది. ఓకే, అలా అవ్వకుండా మీరు ప్రొడక్ట్ చేసుకుంటూ ఎన్హాన్స్ చేసుకోవాలి. అంటే మనం ఎట్లయితే ఈ హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుంచి కానీ ఈ ఫ్రీక్వెన్సీస్లో ఉండటం వల్ల మనకు చాలా జబ్బులు పెరుగుతాయి, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతుంది. అదొకటే కాదండి, ఫుడ్ పొల్యూషన్, మనం తీసుకున్న ఆహారం అంతా కూడా లేదు, నీళ్ళలో పొల్యూషన్, వాటర్లో పొల్యూషన్, ఎయిర్లో పొల్యూషన్ అన్నీ ఉన్నాయి. కానీ మేము ఏం చేస్తున్నామంటే టోటల్ అన్ని క్లియర్ చేస్తున్నాం. అన్ని మీరు ఫుడ్ ఉంది, ఫుడ్ని ఎనర్జీ చేస్తాం. మీరు తిరుపతి లడ్డు ఉందండి, చాలా టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎనర్జీ లెవెల్ హై లెవెల్లో ఉంటుంది. అది ఇక్కడ ఎంత స్వీట్ చేసినా ఆ టేస్ట్ రాదండి. అంటే అక్కడ చేస్తున్నారు కాబట్టి ఆ ఎనర్జీ ఫీల్డ్ అక్కడ ఉంది కాబట్టి ఆ టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనము తీసుకునే ఆహారాన్ని కూడా ఎనర్జైజ్ చేయొచ్చు అండి, నీటిని కూడా ఎనర్జైజ్ చేసుకోవచ్చు, గాలిని కూడా ఎనర్జైజ్ చేయొచ్చు. అంటే నేను టోటల్లీ ఎనర్జీస్ మీద రీసెర్చ్ చేస్తామండి. మనకి ఎనర్జీ అనే ఎక్కడి నుంచి వస్తుందంటే పంచభూతాల నుంచి వస్తుందండి. ఇవాళ రేపు ఎవరిని అడిగినా కూడా స్లీప్ ప్రాబ్లమ్స్ అంటున్నారు, ఇన్సోమియాతో బాధపడుతున్నారు. నేను ట్రీట్మెంట్ చేస్తాను, శుభ్రంగా డీప్ స్లీప్లో పడుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి విజన్ ద్వారా ఎనర్జీ వస్తుంది, కలర్ థెరపీ అంటారు. స్మెల్ ద్వారా ఎనర్జీ వస్తుంది, అరోమా థెరపీ అంటారు. లిజనింగ్ ద్వారా ఎనర్జీ వస్తుంది, మ్యూజిక్ థెరపీ అంటారు. టచ్ ద్వారా వస్తుంది, టచ్ థెరపీ అంటారు. వాయిస్ ద్వారా ఎనర్జీ వస్తుంది, మంత్ర థెరపీ అంటారు. మెడిటేషన్ చేస్తే ఎనర్జీ వస్తుంది, కాస్మిక్ థెరపీ అంటారు. అంటే ఇన్ని రకాల ఎనర్జీస్ యూనివర్స్లో ఉన్నాయి. మనం అన్నిటినీ సింక్రనైజ్ చేసుకుంటే ఇది హోలిస్టిక్ మెడిసిన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చేయబోయే దీనికి ఈ వేటి ద్వారా చేస్తారు మీరు వీటిని? అంటే సమ్ టెక్నిక్స్ ఉన్నాయండి. అంటే మీ పర్సన్ బట్టి, అతనికి ఉన్న ప్రాబ్లం బట్టి, అతను ఏ స్టేజ్లో ఉన్నాడో దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకుంటాం. అంటే దీనికి ఏమైనా సపరేట్ ఎక్విప్మెంట్ ఏమన్నా? అన్నీ ఉన్నాయండి. అంటే మీ పర్సన్ని మేము ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకుని రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత అతను స్కాన్ చేస్తాం, అతను ఏ పొజిషన్లో ఉన్నాడు. దీనికి కూడా ఒక టెస్ట్ ఉంటుంది అన్నమాట? 100% ఉంటుంది. సో ఆ స్కాన్లో మీకు అంతా తెలిసిపోతే దాని తగ్గట్టుగా వాడికి ప్రోటోకాల్ ఇస్తాం. వాళ్ళు ఫాలో అయితే ఆటోమేటిక్గా వాళ్ళే తెలిసిపోతుంది. అంటే దీనికి వేరే మందులేమి వాడుకోకుండా ఈ ఫ్రీక్వెన్సీ తోటి తగ్గిపోతుంది. నేను ఏమంటానంటేనండి, ఇప్పుడు అల్లోపతి ఉంది, ఇది నెంబర్ 1 మెడిసిన్. హోమియోపతి ఉంది, నెంబర్ 1 అండి. అలాగే ఆయుర్వేదం అండి, నునాని ఉందండి. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. నేను దానికి ఏమంటున్నానంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ని అడాప్ట్ చేసుకోమంటాను. దానితో పాటు ఇది కలపమంటున్నాను. అది నేనేమో దేన్ని డినై చేయట్లేదు. ఏదైతే ఉందో ఆల్టర్నేటివ్గా అది ఉండగా దీన్ని మెర్జ్ చేయమంటాను, సపోర్టివ్గా. అంటే ఇప్పుడు ఫోన్ ఉందండి, పైన హార్డ్వేర్ ఉంది, లోపల సాఫ్ట్వేర్, రెండు కలిస్తే స్మార్ట్ ఫోన్ అయింది. ఇప్పుడు ఇది హార్డ్వేర్ అనుకోండి అల్లోపతి, ఈ క్వాంటమ్ ఫిజిక్స్ కలిపితే ఏమవుతుందండి? స్మార్ట్ మెడిసిన్ అవుతుంది. స్మార్ట్ మెడిసిన్ అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు. అంటే మనకి సొల్యూషన్స్ ఈజీగా దొరుకుతాయి అంటారు. అంతే కదా. ఇప్పుడు మీరు అల్లోపతి అంటే ఫిజికల్ బాడీకి చేస్తారు,
నేనేం చేస్తాను, ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటెలెక్చువల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, అన్ని రకాల బాడీలు ఉన్నాయి కదా. పంచకోశాలు అంటారు, మీరు ఆయుర్వేదం వాళ్ళతో చెప్తారు. వాళ్ళు వాత పిత్త కఫ అంటారు. దానికి కూడా నా దగ్గర ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ హోమియోపతిలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. యునానీలో కూడా ఫ్రీక్వెన్సీస్ నా దగ్గర ఉన్నాయి. ఈ లెక్కను చూస్తే ఇది చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్. 10 లక్షల ఫ్రీక్వెన్సీలు ఉన్నాయండి. అబ్బో, చిన్నపిల్లలు ఉన్నారండి. పిల్లలు ఈ రోజున ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళు 40 మార్కులు వచ్చిన పిల్లవాడు ఉన్నాడు, నేను ఈ ఫ్రీక్వెన్సీస్ ఇస్తాను, వాడికి 100 మార్కులు వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ 1 అయిపోతాడు. మరి ఇప్పుడు ఈ మధ్యన మనం చాలా మంది చూస్తున్నామండి, చాలా మంది మద్యానికి అలవాటు అయిపోయి వ్యసనాలు, ఫోన్ ఎడిక్షన్ అన్నారు, డ్రగ్స్ కి ఎడిక్ట్ అన్నిటి నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. దాని నుంచి కూడా రాగలుగుతారు 100%. డ్రగ్స్ నుంచి బయటకు వచ్చేస్తారు, లేదా ఆల్కహాల్ నుంచి బయటకు వచ్చేస్తారు, టుబాకో నుంచి బయటకు వచ్చేస్తారు. అంటే ఇది ప్రపంచానికి మనం ఎంతో సర్వీస్ చేసినట్టు అండి. అంటే ఈ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం వల్ల మనం మ్యాన్ కైండ్కి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటాం. అంటే ఇది ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది అంటారు. 100% అతనికి మీరు ఇచ్చినా కూడా వద్దంటాడు, అతను వాడు అందులో నుంచి బయటకు వచ్చేస్తారు ఆటోమేటిక్లీ. మీరు అన్న దాని ప్రకారం ఏంటంటే ఈ ఏదైతే మీరు తీసుకున్న ఈ పేటెంట్ టెక్నాలజీ ద్వారా ఫ్యూచర్లో రాబోయి వచ్చినవి ఆల్రెడీ రివర్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, నివారించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. 100కి 100% అండి. ఎందుకంటేనండి, విన్నది నమ్మద్దండి, చూసింది నమ్మద్దు. ఎక్స్పీరియన్సే నిజం. నేనేంటంటే ప్రాక్టికల్ పర్సన్, నేను ఎక్స్పీరియన్స్గానే మాట్లాడతాను. నా సబ్జెక్ట్ 100కి 100 వస్తే పాస్ అయినట్టు. నేను ఒక సర్జన్ని, ఒక డాక్టర్ని, ఏదన్నా ఉంది అని అంటే దాన్ని తీసేయటము, రిపేర్ చేయటము, ఫిజికల్గా చేయటం తెలుసు. ఇన్ఫెక్షన్ ఉందంటే యాంటీబయాటిక్స్ ఇస్తాము. బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు చాలా ఎక్కువగా వస్తున్నాయి అని అంటున్నాము. ఈ మధ్యన చూస్తున్నాం చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, ఇట్లాంటి లివర్ ఫెయిల్యూరు, కిడ్నీ ఫెయిల్యూర్ అంటున్నారు కదా, వాటికి కూడా ఇది పనిచేస్తుందా? 100% అండి. ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మా మేడంకి సడన్గా ఏమైందంటే హెడేక్ వచ్చిందండి. హెడేక్ వస్తే మైసూర్ అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. నాకు తెలిసి సబ్జెక్ట్ అంతా, కానీ ఎమర్జెన్సీ మనం అలోపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో మనం ఇదంటే కాదండి, అంటే ఏది ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో రెండింటిని మెర్జ్ చేయాలి. అయితే మేడంకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఫస్ట్ ఒక సర్జరీ చేశారు. సర్జరీ చేసి అంటే లెఫ్ట్ సైడ్ హోల్స్ పెట్టి మెమరీస్ అన్ని కూడా తీసేశారు. తర్వాత ఇంటికి పంపించేశారు. మళ్ళీ ఐసీయూలో కూడా పెట్టలేదు, అందరినీ గుర్తుపట్టింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరిగింది అనమాట. 25th కల్లా ఇంటికి వచ్చేసింది. అయిపోయిన తర్వాత మళ్ళీ 26th మళ్ళీ అగ్రిగేట్ అయిపోయింది. సేమ్ ప్రాబ్లం వచ్చింది. హెడేక్ తగ్గలేదు, మళ్ళీ వచ్చింది. తగ్గిపోయింది, అప్పుడు మామూలుగా నార్మల్ అయిపోయింది, మళ్ళీ వచ్చింది. అంటే చాలా రేర్ కేసు, అంటే కొంతమందికి వస్తుంది అంటారు. అంటే డాక్టర్లు చెప్పారన్నమాట. సోమనాథ్ గారు అని చెప్పేసి మైసూర్లో న్యూరో సర్జన్ చెప్పారు. చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ చూపిస్తే అబ్బాయి లాభం లేదు, కంపల్సరీ స్కల్ ఓపెన్ చేయాలన్నారు. దాన్ని క్రేనియాటమీ అంటారు. ఒక స్కల్ బోన్ తీసి పురిన ఒక భాగాన్ని తీసేసి లోపల ఉన్న రక్తాన్ని, పేరుకుపోయిన రక్తాన్ని తీసేస్తారు. తీసినప్పుడు ఏమైందంటే ఆటోమేటికల్లీ ఆవిడకి పిట్స్ వచ్చేసింది. పిట్స్ వచ్చి బ్రెయిన్ అంతా కూడా వాసిపోయింది. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ జరిగిందో కుడి చేయి పనిచేయలేదు, కుడి కాలు పనిచేయలేదు, మాట కూడా రాలేదు. వచ్చిన వాళ్ళకి ఇట్లాంటివి చేయాలి అని అంటే చాలా భయం వేస్తుందండి. మీరు చేశారు అని అంటే అందున అత్యంత ఆత్మీయులు, మీకు మీ జీవిత సహచరికి మీరు చేశారు అని అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఎవరు ముట్టుకోలేరు కదండి. ఎందుకంటే చాలా మంది ఆ టైంలో భయపడతారు, టచ్ చేయడానికే భయపడతారు. ఎందుకంటే ఫిట్స్ రావటం అని అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందని భయం ఉంటుంది. అంతే కదండి. ఆటోమేటికల్లీ ఫస్ట్ వీక్లో అందరినీ గుర్తుపట్టిందండి, ఐడెంటిఫికేషన్ అయిందనమాట. సెకండ్ వీక్ వచ్చేటప్పటికి నడిచింది, కాల్ అంతా నార్మల్ అయిపోయింది మొత్తం. అంత తొందరగా సెకండ్ వీక్లోని డాక్టర్లు ఆశ్చర్యపోయారు, అసలు ఎలా రికవరీ అవుతున్నది అనేసి. ఫిజియోథెరపీ చేసేవాడు కూడా ఆడికి అర్థం కాల. యూజువల్గా ఇటువంటి వాటికి ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఫిజియోథెరపీ చేస్తే కొంత ఒక 20-30% మాత్రమే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మాట కూడా వచ్చిందండి. థర్డ్ వీక్లో మాట వచ్చేసిందండి. మామూలుగా అందరితో ఎలా మాట్లాడుతుంది అంటే స్పీచ్ థెరపీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఏంటంటే ఏది వదల్లా, అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తాను, దాన్ని చేస్తూనే కంటిన్యూ చేస్తాను. అంటే నేను ఎక్కడా కూడా యాజ్ ఆన్ సిస్టమ్ని మనం బ్రేక్ చేయొద్దు, సిస్టమ్ ఫాలో అవుతూ దీన్ని యాడ్ ఆన్ చేయాలి. అదే స్పీచ్ థెరపీ చేపిస్తూ నేను ఈ ఎనర్జీ మెడిసిన్, ఫ్రీక్వెన్సీని యాడ్ ఆన్ చేశాను. నెక్స్ట్ వీక్లో మాట వచ్చేసింది. థర్డ్ వీక్లో, ఫోర్త్ వీక్లో చేయి నార్మల్ అయిపోయింది, వంట చేసింది, హ్యాపీగా తిరుగుతుంది అందరితో. ఇంతకుముందు ఎలాగుంది అలాగే. ఒక 3 months మాత్రం ఫిట్స్ మెడిసిన్స్ వాడించారు, అంటే అన్నీ మానకూడదు కాబట్టి. తర్వాత అపోలోలో చూపించి మళ్ళీ ఇక్కడ చూపించిన తర్వాత ఈ నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ తీసిన తర్వాత అసలు ఏం అవసరం లేదు, అసలు అంత ముందు కంటే చాలా బాగుంది, మీరు ఏ మెడిసిన్ వాడొద్దని మొత్తం అనిపించేస్తారు. యూజువల్గా ఫిట్స్ వచ్చిన వాళ్ళకి 3 నుంచి 5 సంవత్సరాల వరకు మందులు వాడమంటారండి. అది నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాను, నేను కూడా యాక్సిడెంట్ పేషెంట్స్ని చూస్తాను.
ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటారు. అవి ఎప్పుడు ఒక్కరోజు కూడా వాడొద్దు అని చెప్తారు. మీరు 3 నెలల తర్వాత అసలు మానేయమన్నారు. చూపించారు డాక్టర్, నాది ప్రిస్క్రిప్షన్ ఉంది, డాక్టర్లే మానేమని చెప్పారు, అపోలో డాక్టర్ గారే చెప్పారు. సో ఇది మీ యొక్క స్వీయ అనుభవం కాబట్టి కంపల్సరీగా మనం ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. కానీ సౌండ్లు వస్తే భరించదు బ్రెయిన్. అందుకోసం అన్నిటిని కూడా ఆవిడని చూసి మొత్తం టెస్ట్ చేస్తే నార్మల్ ఎలాగైతే అందరూ ఎలాగైతే ఉన్నారో అంతకంటే ఫిట్ అయిపోయింది ఆవిడ. ఓకే. ఈ ఎనర్జీ మెడిసిన్ దీన్ని యాడ్ ఆన్ చేయటం వల్ల, మామూలుగా ఉన్న దాంతో పాటు దీన్ని యాడ్ చేయటం వల్ల ఇది పనిచేస్తుంది. అందుకని అందరూ యాడ్ ఆన్ చేసుకోమంటాను అంతే నేను. మీరు ఏదైతే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో మీ ప్రోటోకాల్ మీరు తీసుకోండి, దానికి దీన్ని సైడ్ 2 పెట్టుకోండి, 2 మ్యాచ్ చేయండి. అమెరికాలో కూడా ఈ టెక్నాలజీ అప్రూవ్డ్ అంటున్నారు. అవునండి. అందుకోసం ఈజీగా మనం వాడచ్చు. ఈ ఫ్రీక్వెన్సీ హార్మ్ఫుల్ కదా, ఇట్స్ మైక్రో కరెంట్ అనమాట. ఇది ఆల్రెడీ టెస్ట్ రిపోర్ట్లో కూడా హార్మ్ఫుల్ లేదు అని అన్ని రకాల సర్టిఫికేట్స్ వచ్చినాయి. మనం ప్రాక్టికల్ గా కూడా మనం ప్రతి ఒక్కళ్ళు వాడాలి, ఆప్షన్ లేదండి. ఫ్యూచర్ అంత ఇదే, అప్డేటెడ్ సైన్స్. సో ఏ విధంగా మనం ఇంటికి వైఫై లేకపోతే, ఏ విధంగా గ్యాస్ కనెక్షన్ లేకపోతే, ఏ విధంగా వాటర్ కనెక్షన్ లేకపోతే, ఏ విధంగా మనకి హ్యాండిక్యాప్ అవుతాము, ఇది కూడా ఒక ఇంట్లో భాగం కావాలి అంటారు. సంజీవిని అండి, సంజీవిని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందండి, మీకంటూ చాలా ఒక భయం లేకుండా ఒక ధైర్యం అనేది ఉంటుంది ఫస్ట్. ఈ విధంగా మీరు ఎనర్జీ మెడిసిన్ ద్వారా ఈ విశ్వానికి, ఈ ప్రజలకి, మానవాళికి, ప్రకృతికి మంచి చేయాలనుకోవటం చాలా మంచి విషయం. అందరూ అభినందించాల్సిన విషయం. మనస్ఫూర్తిగా ఒక డాక్టర్గా నేను ఇది తెలుసుకున్న తర్వాత మెడికల్ సైన్స్లో దీన్ని ఇంటిగ్రేట్ చేయగలిగినట్లయితే, అలోపతిలో కానీ, హోమియోపతిలో కానీ, ఆయుర్వేదలో కానీ, యునానీలో కానీ, డే టు డే లైఫ్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, ప్రతి దాంట్లో కానీ మనం దీన్ని ఇంటిగ్రేట్ చేయగలిగినట్టే విశ్వానికి, ప్రకృతికి మంచి జరుగుతుంది. భారతదేశానికి, ప్రపంచానికి ఒక మంచి సొల్యూషన్. మనం ఏ విధంగా అయితే వ్యాక్సిన్స్ ఇస్తున్నాము, అది ఇది అంటాము, జ్ఞానాన్ని ఇస్తున్నాము అంటాము, కానీ ఈ ఫ్రీక్వెన్సీ మెడిసిను, ఈ ఎనర్జీ మెడిసిను, ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ప్రపంచానికి కావాల్సిన శాంతి భద్రతలు కూడా ఏర్పడాలి అని కోరుకుంటూ, మనిషి ఆరోగ్యంగా లేనప్పుడే అన్ని పిచ్చి పనులు చేస్తాడు. కాబట్టి ఈ యుద్ధాలు రాకుండా, మనుషుల యొక్క మనస్తత్వాలు మారిపోయి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం కావాలనుకుంటున్న, కోరుకుంటున్న సమాజం, ప్రశాంతమైన సమాజం, ఆరోగ్యకరమైన సమాజం, ఆధ్యాత్మికంగా కానీ హార్మోనియస్గా కానీ ఉండటానికి ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మాతోటి ఈ విషయాలన్నీ పాలు పంచుకుంటున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి. ఎందుకంటే నేను మెడికల్గా చెప్తానండి, సైంటిఫిక్గా చెప్తానండి. ప్రతి ఇంట్లోని హ్యాపీనెస్ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు మనశ్శాంతిగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు జాయ్ఫుల్గా ఉండాలి. అంటే బాడీ, మైండ్, సోల్, ఈ మూడిటిని ఇంటిగ్రేట్ చేస్తాం అన్నమాట. అందుకని సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్. చూశారు కదా ప్రేక్షకులు, ఈరోజు హరిహరనాథ్ గారు కొత్త రకమైన టెక్నాలజీని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. దీని గురించి మనం ముందు తెలుసుకొని ఏ విషయాల్లో మనం దీన్ని ఉపయోగించవచ్చు, ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు తెలుసుకుందాం.